ఆర్ యు రెడీ? యేసయ్య నా దప్పికను తీర్చగలడు. యేసయ్య నా దప్పికను తీర్చగలడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 28, 29 వాక్యాలు. యోహాను సువార్త 19వ అధ్యాయం 28, 29 వాక్యాలు. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. చిరకతో నిండియున్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనక వారు ఒక స్పాంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. కీర్తనలు 69, 21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకును త్రాగనిచ్చిరి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వాక్యం. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి, గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. యేసు ప్రభువారు ఒక గురువారం రాత్రి నుండి భయంకరమైన వేదన అనుభవిస్తున్నారు. ప్రభు బలను ఆచరించారు, ఆయన కూడా పుచ్చుకున్నారు. అక్కడ నుండి గెత్సమనే తోటకు వచ్చారు. చెమట బిందువు రక్తంగా మారుతుంది. శిష్యులతో మాట్లాడాడు. యేసు ప్రభు వారు మాట్లాడి, ఒక గడి అయినా నాతో పాటు కలిసి ప్రార్థన చేయలేరా? ఈ మాటలు జరుగుతుండగా వచ్చాడు యోధా ఇస్కరియోత్. యేసయ్య బొగ్గ మీద ముద్దు పెట్టి శత్రులైన రోమీలకి అప్పగించారు. పిడికిలతో గుద్దటం ప్రారంభించారు, రోమాలు పెరగటం ప్రారంభించారు. ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఆ రాత్రి పూటే ఎవడగోడా కోర్టుకి తీసుకెళ్ళడు. 1వ కోర్టుకి, 2వ కోర్టుకి, 3వ కోర్టుకి, 4వ కోర్టుకి, 5వ కోర్టుకి, తెల్లవారుజాం మసక చీకటిలో 6వ కోర్టుకి, పిలాతు దగ్గరికి, గవర్నర్ దగ్గరికి. గవర్నర్కి ఏమి, పిలాతుకి ఏమీ అర్థం కావట్లా. ఎందుకు ఈయనని సిలువకు అప్పగించాలో నాకు అర్థం కావట్లా. అయినా కొరడాతో కొట్టించారు. ఒక్క కొరడాకి 9 తాళ్ళు కానీ 12 తాళ్ళు కానీ ఉంటాయి. వస్త్రాలు తగిలించునే హొంకెలు, గాజు పెంకులు ఉంటాయి. కొడుతుంటుంటే ఆ శరీరం అంతా రెబ్బడ మొక్కల్లాగా వేలాడుతున్నాయి. రక్తం కారుతుంది, డీహైడ్రేషన్ అయిపోతుంది. ఒక్క చొక్క నీళ్ళు లేదు. 2 చేతులకు మేకులు కొట్టారు, 2 కాళ్ళకు మేకులు కొట్టారు, తలకి ముళ్ళ కిరీటం పెట్టారు, అతని డొక్కల్లో పొడవబోతున్నారు. అతి భయంకరమైన వేదన. నాలుక అంటుకుపోతుంది, మాట్లాడలేకపోతున్నాడు. అటువంటప్పుడు యేసయ్య ఒక మాట చెప్తున్నాడు, ఐ థర్స్ట్. గ్రీక్ పదములు ఒకే ఒక మాట, డిప్సో, అంటే ఐ థర్స్ట్, నేను దప్పిగొనుచున్నాను. ఐ యామ్ థర్స్టీ, దప్పిగొనుచున్నాను అని. ఆ వాకు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? కీర్తనల గ్రంథం 69, 21 ఆ లేఖనాన్ని కూడా ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు. నేను దప్పిగొనుచున్నాను అనగా ఆయనకి నీళ్ళు అడిగితే చేదు ద్రాక్షారసాన్ని అందిస్తున్నాడు. కానా అన్న ఊరిలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఎక్కడ నీళ్ళు అడిగితే చేదు ద్రాక్షారసము అందిస్తున్నాడు. అది తాగల, ఆయన ఊసేశాడు. ఈ చేదు ద్రాక్షారసం నేను దప్పిగొనుచున్నాను అనగా అక్కడ చేదు ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చింది? అలాగా అందరూ సిలువ మీద వేలాడుతుంటే ఎవడ దప్పిక ఎవడో తీర్చడు. ఎప్పుడైనా సైనికులు వాళ్ళ వేదన చూసి భయంకరంగా జాలిపడినప్పుడు అందరూ దప్పికొంటున్నా అని కేకలు పెడతారు. అప్పుడు ఎవరు అలాగే సావు అంటారు. కానీ జాలిపడినప్పుడు, కనికరింపబడినప్పుడు ఏం చేస్తారు? దయ చూపెట్టి ఇలాగా చేదు ద్రాక్షారసాన్ని వాళ్ళకిస్తారు. ఈ చేదు ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చింది? ఈ చేదు ద్రాక్షారసం
ఎక్కడి నుండి వచ్చిందంటే సిలువ మీద వేలాడే వ్యక్తులకు ఇవ్వడానికి కాదు. కొరడాతో కొడతారే, చేతులకు మేకులు కొట్టే సైనికులు ఉన్నారే, ఆ సైనికులు తెచ్చుకునేది ఈ చేదు ద్రాక్షారసం. ఈ చేదు ద్రాక్షారసం ఒక రకమైన మత్తిస్తుంది. ఈ చేదు ద్రాక్షారసం ఒక రకమైన వాసన, వీళ్ళకి ధైర్యం ఇస్తుంది. ఎందుకంటే వీళ్ళని ఇలా కొరడాతో కొడుతుంటే ఎంత కిరాతకమైన గుండైనా జాలేస్తుంది. అప్పప్ప ఇలా రక్తం కారిపోతుంది ఏంటని. అందువలన వాళ్ళు మైకములో ఉండడానికి, ఒక రకమైన ధైర్యం కలగడానికి, ఆ శిక్షను అమలుపరచడానికి ఈ చేదు ద్రాక్షారసం తాగుతారు. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే మార్చరీ రూమ్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ శవాలు పడి ఉంటాయి. ఆ శవాల్ని కోల్చేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బ్రాందీ బాటిల్, విస్కీ బాటిల్, రకరకాల సారా ప్యాకెట్లు పెట్టుకుంటారు. ఎందుకు సార్ ఇలా పెట్టుకుంటున్నారు అంటే, మేము ఈ సవాలు కొయ్యాలంటే ఈ మత్తులో కోస్తేనే మాకు ఒక ధైర్యం కలిగిద్ది, లేకపోతే కుదరదు. అలా చేదు ద్రాక్షారసం దప్పిగొనుచున్నానంటే ఆయన బాధ చూడలేక, కనీసం ఇది తాగన్న కొన్ని క్షణాలన్న బాధ మర్చిపో, మత్తులో ఉండిపో అనగానే నా యేసయ్య దాన్ని ఊసేశాడు. ప్రతి వేదన అనుభవించడానికి ఇష్టపడ్డాడు, ప్రతి దుఃఖాన్ని అనుభవించడానికి ఇష్టపడ్డాడు. స్పృహ తప్పిపోయి కాదు, స్పృహలో ఉండగా, సుబుద్ధిలో ఉండగా ప్రతి మాట ఆయన పలుకుతున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఏం చేస్తానా? దప్పిగొంటనా. ఇంత గందరగోళంలో, ఇంత కలవరంలో కూడా ప్రవచనాలు నెరవేరుస్తున్నాడు, వాగ్దానాలు నెరవేరుస్తున్నాడు, లేఖనాలు నెరవేరుస్తున్నాడు. నీ బతుకు గందరగోళంగా మారిన, నీ బతుకు నిరాశగా మారిన, నీ బతుకు ఒక అద్దం కిందకు పడితే మొక్కలైపోయినట్టు మొక్కలైపోయినా, నీ గురించి నా దేవుడు ఏమైతే ప్రవచించాడో, నీ గురించి శుక్రవారం పూట ఏదైతే చెప్పాడో, నీ గురించి ఆదివారం పూట ఏమైతే చెప్పాడో, వాటన్నిటినీ కామాతో కూడా సాయం చేసేవాడు. ఈ రోజున నిన్ను దారి తప్పే ఒక అమ్మాయిగా మార్చొచ్చు, దారి తప్పే ఒక అబ్బాయిగా మార్చొచ్చు, యాకోబులాగా నిన్ను ఉంచొచ్చు. నా దేవుని వాగ్దానం నిన్ను పట్టుకుంటది, నా దేవుని మాట నిన్ను పట్టుకుంటది. ఆయన నీ చెయ్యి పట్టుకుంటాడు, నీ హృదయాన్ని పట్టుకుంటాడు, నీ హృదయాన్ని ఆకర్షిస్తాడు, మరలా ట్రాక్ ఎక్కిస్తాడు ఆయన. అది ఈ రోజుగా మారును గాక, ఆ వాగ్దానం రోజు జరిగే ఈ రోజుగా మారును గాక. నువ్వు చప్పట్లు కొడుతుండగా నువ్వు భయపడక్కర్లా, ఖచ్చితంగా ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చేవాడు ఆయన. యేసయ్య ఏ దప్పికనైనా ఆయన తీర్చగలడు. శరీర దప్పికను తీర్చగలడు, ఆత్మీయ దప్పికను తీర్చగలడు, మానసిక దప్పికను తీర్చగలడు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసగా ఉండి బయటికి వచ్చినప్పుడు 40 సంవత్సరాలు అరణ్యములో వాళ్ళ దప్పికను తీర్చాడు. క్లిష్ట పరిస్థితిలో బండ నుండి నీళ్లు రప్పించి దప్పికను తీర్చాడు. సంసన్ ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపగా దప్పికతో ఉంటే నేలకేసి కొట్టాడు, నా దేవుడు దప్పికను తీర్చాడు. హాగర్ ఇష్మాయేల్ యొక్క దప్పికను తీర్చాడు. కరువు, వర్షాలు, మంచు లేనప్పుడు ఏలియా దప్పికను తీర్చాడు. సమరయ స్త్రీ యొక్క ఆత్మీయ దప్పికను తీర్చాడు. యాకోబు యొక్క ఆశీర్వాద దప్పికను తీర్చాడు. ఆశీర్వదింపబడడానికి నాన్న మోసం చేశాడు, ఆశీర్వదింపబడడానికి అన్నయ్యని మోసం చేశాడు, ఆశీర్వదింపబడడానికి మామయ్యని మోసం చేశాడు. ఆయన ఆశీర్వదింపబడాల, ఆయన దప్పికను నా దేవుడు ఆశీర్వదించి ఆయన దప్పికను తీర్చాడు. యెబేసును శాపం నుండి బయటికి రావాలని దప్పించాడు. అనేక చోట్లకు వెళ్ళాడు, కానీ ఆయన దప్పిక తీరలా. శాపాన్ని తొలగించి ఆ దీవెనకరమైన వ్యక్తిగా మార్చాడు. ఆయన దప్పికను నా దేవుడు తీర్చాడు. నైమాను కుష్టి రోగం, ఆయన దప్పిక ఏంటంటే స్వస్థత కలగాలని స్వస్థత ఇచ్చి నా దేవుడు దప్పికను తీర్చాడు. హన్నాకి పిల్లలు లేరు, పిల్లల్ని ఇచ్చి నా దేవుడు దప్పికను తీర్చాడు. 38 సంవత్సరాలు కోనేటి పక్కన పడుకున్న వ్యక్తికి దప్పిక, స్వస్థత కలగాలని స్వస్థత ఇచ్చి నా దేవుడు దప్పికను తీర్చాడు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఈ సంవత్సరం స్వస్థత దప్పిక, ఈ సంవత్సరం స్వస్థత దప్పిక, ఈ సంవత్సరం స్వస్థత దప్పిక, ఈ సంవత్సరం స్వస్థత దప్పిక. 12 సంవత్సరాలు
సంవత్సరాలు దప్పిగలిగినామని నా దేవుడు దప్పికను తీర్చాడు. దెయ్యం పట్టిన కుమారుడికి నీటిలోను అగ్నిలో పడుతుంటే ఆ తండ్రి నా కొడుకు బాగుపడాలి, ఆ దప్పికను తీర్చాడు. ఈరోజు ఏప్రిల్ నెలలో నా కొడుకు బాగుపడాలి, నా కూతురు బాగుపడాలి అని దప్పిస్తున్న ప్రతి అమ్మ దప్పికను తీర్చబోతున్నాడు. ప్రతి నాన్న దప్పికను తీర్చబోతున్నాడు. నా కొడుకు ఒక దారవ్వాలి, నా కూతురు ఒక దారవ్వాలి అన్న వాళ్ళ దప్పికను తీర్చున్నాడు. నీ దప్పికను ఆయన తీర్చగలిగిన వాడు. స్పాంజిలో చేదు ద్రాక్షారసములో ముంచి హిస్సోపు అన్న మొక్క పైన ఉంచి యేసయ్య పెదాలకిస్తున్నారు. యేసయ్య పెదాలకిస్తే యేసయ్య ఆ చేదు ద్రాక్షారసాన్ని ఊసేశాడు. దేనితో వేస్తున్నారు? హిస్సోపు. గట్టి చెప్పండి, హిస్సోపు. హిస్సోపు అనగానే మనకు ఒకటి గుర్తుకు రావాలి. ఏంటి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు బానిసగా ఉండగా హిస్సోపును గొర్రె పిల్ల రక్తములో ముంచి నిలువ కొమ్ముల మీద, అడ్డ కొమ్ముల మీద ఆ రక్తము పూయగా మరణ దూత లోనకి వెళ్ళలేకపోయింది, సంహార దూత లోనకి వెళ్ళలేకపోయింది. దేవుని ప్రజలు ఆ గుమ్మములో నుండి బయటపడ్డారు, ఐగుప్త దేశం నుండి బయటపడ్డారు, శాపం నుండి వాళ్ళు బయటపడ్డారు. 430 సంవత్సరాలు ఎవరు బయటికి తీసుకురాలని బానిసత్వం నుండి బయటికి తీసుకొచ్చారు. ఇది రక్తపు గుమ్మం. ఏ గుమ్మం? రక్తపు గుమ్మం. ఏ రక్తపు గుమ్మం? గొర్రె పిల్ల యొక్క రక్తపు గుమ్మం. యేసయ్య అన్నాడు, ఐ యామ్ ద డోర్, నేనే ద్వారం. సిలువలో పైనుండి కింద దాకా రక్తపు ముద్ద. పాత నిబంధనలో నిలువ కొమ్ములు అడ్డ కొమ్ములు మాత్రమే. ఈ యేసయ్య అన్న తలుపు రక్తపు ముద్ద. ఆ ద్వారం నుండి ఎలా బయటపడ్డావో ఈ ద్వారం నుండి నువ్వు బయటపడగలవు. సాతానుగాడు ఎటువంటి బంధకాల్లో బంధించిన ఈ డోర్ నీ ఇంటి దగ్గరకు వస్తుంది, ఈ డోర్ నీ బానిసత్వం దగ్గరకు వస్తుంది, ఈ డోర్ నీ పేదరికం దగ్గరకు వస్తుంది, ఈ డోర్ నీ రోగం దగ్గరకు వస్తుంది. నిన్ను బయటికి తీసుకెళ్ళిన దమ్ము ఈ డోర్కు ఉంది. ఒక కార్టూన్ ఉంది, మా పిల్లలు చూస్తుంటారు, డోరీమ్యాన్ అని. డోరీమానా అని మీరు బాగా చూస్తారు కనుక బాగా చెప్పగలిగారు. నేను ఎప్పుడో చూస్తాను కనుక చెప్పలేకపోయాను. మా పిల్లలతో చూశాను. లోగితానా అబ్రహాం పేరు తిరగదా, లోగితా పేరు బాగా తిరిగిద్ది. జెరుబాబేల్ పేరు తిరగదా, లోగితా పేరు బాగా తిరిగిద్ది. నెహమ్యా పేరు తిరగదు, డోరీమాన్ పేరు బాగా తిరిగిద్ది. లోగిత ఒక గదిలో బంధింపబడ్డాడు. పైనుండి వెళ్ళలేడు, ఇటువైపు నుండి వెళ్ళలేడు, ఇటువైపు నుండి వెళ్ళలేడు, ఇటువైపు నుండి వెళ్ళలేడు, ఇటువైపు నుండి వెళ్ళలేడు. వెంటనే కేకలు పెడతాడు, డోరీమాన్ డోరీమాన్ డోరీమాన్. ఆడి దగ్గర ఒక గ్యాడ్జెట్ ఉంటుంది. ఆ గ్యాడ్జెట్ ఏంటి తెలుసా? ఒక డోర్. వచ్చేసి అక్కడ పెడతాడు, అంతే, దెబ్బకి లోగిత బయటకు వస్తాడు. ఇదే సృష్టికర్త చేసేది. ఈయన డోర్, ఐ యామ్ ద డోర్, నేనే ద్వారం. నువ్వు బంధింపబడిన ఏ గదైనా ఈ రక్తపు ద్వారం నుండి నువ్వు బయటపడతావు. ఏ డోర్లో నువ్వు బయటకు రానికుండా ఎటువంటి డోర్ అయినా నా దేవుడు నిన్ను బయట తీసుకొస్తున్నా. పౌలు శీలను బంధించారు. ఆమేన్. పౌలు శీలని బంధించారు. ఈ డోర్ వాళ్ళని బయటికి తీసుకొచ్చేసింది. పేతురుని బంధించారు. ఈ డోర్ వాళ్ళని బయటికి తీసుకొచ్చింది. 430 సంవత్సరాలు బంధించారు. ఈ డోర్ వాళ్ళని బయట తీసుకొచ్చింది. ఈ రోజున ఇదే డోర్ నేను బయట తీసుకొస్తాను. 430 సంవత్సరాల నుండి దప్పిక కొన్న తన ప్రజలను నా దేవుడు వారి దప్పికను తీర్చాడు. ఐ యామ్ థర్స్టీ, ఐ యామ్ థర్స్టీ, ఐ థర్స్ట్ డీప్ సో. గ్రీక్ పదంలో డీప్ సో. ఐ యామ్ థర్స్టీ, ఐ థర్స్ట్. నీ దప్పికను ఖచ్చితంగా తీరుస్తాడు. యేసు ప్రభు వారు ఐ యామ్ థర్స్టీ, ఐ థర్స్ట్ అన్న యేసయ్య సిలువ మీద మాత్రమే కాదు దప్పికొంది. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నేను దప్పికొనుచున్నాను అన్నాడు. అనగానే ఆమె పెద్ద ఫోర్స్ ఇచ్చింది. మీరు నేను ఏమనుకున్నారు? దేవుడు అన్నాడు, అంత ఓవర్ యాక్టింగ్ చేయొద్దు అన్నాడు. కొంతమంది సరిగ్గా మాట్లాడరు, వణుక్కుంటూ మాట్లాడతారు. వెంటనే అనుకోవాలి, ఈడు పెద్ద తేడారా బాబు అని, ఈమె పెద్ద తేడారా బాబు అని.
వెంటనే యేసు అన్నాడు, నేనిచ్చు నీళ్లు తాగితే ఇక ఎన్నడు దప్పికొను. బావిలో నీళ్లు కాదు, నదిలో నీళ్లు కాదు, సముద్రంలో నీళ్లు కాదు, ఏదో అక్వాఫైన్ వాటర్ కాదు, ఈ నీళ్లు ఇంకొకసారి ఆ పాపం వైపు చూడనికుండా చేస్తుంది, ఆ పాపం చేయనికుండా చేస్తుంది. ఏ పాపమైతే నీ దప్పిక తీరుస్తుంది అనుకుంటున్నావో ఆ దప్పికను తీర్చలేదు. ఈ వాక్యం నీ దప్పికను తీర్చగలదు, నీ హృదయ దప్పికను తీర్చగలదు, నీ శరీర ఇచ్చ దప్పికను తీర్చగలదు, నీ కంటితో చేసేదాని దప్పిక తీర్చగలదు, నీ మనసు తలపులను తీర్చగలదు. ఈ రోజున ఇదివరకు దేంట్లో కనబడి నీ శరీరముతో ఎంత పాపం చేసినా దప్పిక తీరట్లేదా? నీ మనసుతో ఎంత పాపం చేసినా దప్పిక తీరట్లేదా? నీ ఆలోచనతో ఎంత పాపం చేసినా నీ దప్పిక తీరట్లేదా? నీ మనసుతో పాపం చేసినా దప్పిక తీరట్లేదా? మరలా మనసులో అదే పాపం, మరలా ఆలోచనలో అదే పాపం, మరలా శరీరంతో అదే పాపం. ఈ రోజున వాక్యమనే నీళ్లు నీ దప్పికను తీర్చునుగాక. యేసయ్య స్టేజీ మీద ఉండటం నేను చూడగలుగుతున్నాను. ఒక్కొక్క వ్యక్తిని ఆయన దర్శిస్తున్నాడు. హల్లెలూయా. నీ దప్పికను తీర్చగలడు యేసయ్య. ఐ యామ్ థర్స్టీ, ఐ థర్స్ట్ అని సమరయ స్త్రీతో అడిగింది. ఎందుకు తెలుసా? ఆయన దప్పిక తీర్చడానికి కాదు, ఆమె దప్పిక తీర్చడానికి. నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి, ఆయన అడిగింది ఏంటి? కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి. ఐ యామ్ థర్స్టీ. మీ ఇంట్లో ఆ సమయం తెలియపరుస్తాం. గాడ్ బ్లెస్. లేఖనాలు నెరవేరడానికి అడిగాడు. వాస్తవం. దానికి మించి నీ దప్పిక తీర్చడానికి, నీ దప్పిక తీర్చడానికి, నా దప్పిక తీర్చడానికి